పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కి రెండింటికి కూడా ఒక కోఆర్డినేషన్ లేకపోయినా కూడా మనం ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి కనిపించదు. ఈరోజు ప్రజాస్వామ్యంలోనే మెయిన్ పిల్లర్ అయిన మీరు ఈరోజు ఎంత ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయగలిగితే ఈరోజు సొసైటీకి అంత మంచి జరుగుతుంది. సొసైటీలో ప్రజలందరూ కూడా ధైర్యంగా గౌరవంగా బతికే ఒక మంచి పొజిషన్ ఇచ్చే ఆ పొజిషన్ లో మీరున్నందుకు నిజంగా ఆ వృత్తి పట్ల మనందరం కూడా గౌరవంగా భావించాలి, గౌరవపడే సందర్భం. నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగా, వాళ్ళతో కూడా మాట్లాడా, ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ ఒక కేసు వచ్చిన తర్వాత మర్డరో రేపో వాట్ ఎవర్ ఏమి జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీం గనక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్ గా నుంచుంటే ఎందుకు కన్విక్షన్ పడదు. సో డెఫినెట్ గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం. అది బికాస్ బోత్ పార్టీస్ వల్ల కూడా ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు, లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు. డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్, ఎస్ఐ మమ్మల్ని పిలవలేదు, సిఐ మమ్మల్ని పిలవలేదు అనుకుని మీరు అనుకోవద్దు, వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు. ఒక కేసు విషయంలో బోత్ ఆఫ్ యూ ఒక మంచి గుడ్ అట్మాస్ఫియర్ లో మనం పనిచేస్తేనే డెఫినెట్ గా మనం మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్.